త్వరగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క ఈ కీర్తనాకారుడు రచించినటువంటి కీర్తనలు మనం చూస్తే మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటున్నాడు కదా, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు అని వాక్యం సెలవిస్తుందండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఏంటి అని చూసినట్లయితే, దేవుడు మనకి తోడై ఉండకపోతే, మనం పాట పాడతాం కదా, దేవుడు నీకు హల్లెలూయా. ఈ పాట మనం మామూలుగా పాడుతున్నాం, కానీ ఎప్పుడు పాడుకోవలసినటువంటి పాట అంటే భక్తుడు ఎప్పుడు పాడాడంటే ఈ 124వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలు ఉన్నటువంటి ఈ వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమస్య తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు పాడినటువంటి కీర్తన ఈ కీర్తనలు మనం చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. ଯେତେବେଳେ ସମସ୍ୟା ତାହାଙ୍କର ଉପରେ ଯେତେବେଳେ ଆସିଲା ସେହି ସମୟରେ ଗୀତକାର ଏହି ଗୀତକୁ ଲେଖିବାର ଆମେ ଦେଖୁଅଛୁ. ବିଗତ ଦିନରେ 120, 121, 122, 123 ଆମେ ଦେଖିଥିଲା ସେ କିଭଳି ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରୁଥିଲା, କିଭଳି ପ୍ରଭୁଙ୍କର ଉପରେ ସେ ଭରସା ରଖିଲା, ସେ କିଭଳି ସେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସେ ଆନନ୍ଦିତ ହେଲା ଏବଂ କିଭଳି ସେ ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ପାଇବା ନିମନ୍ତେ ଆଶା ରହିଥିଲା, ଆମେ ବିଗତ ଦିନରେ ଆମେ ଦେଖିଥିଲୁ ଏ ଗୀତରେ. ଆଜି ଆମେ ଦେଖିବାକୁ ଯାଉ ଯେ ପରମେଶ୍ୱର ଯଦି ଆମକୁ ଛାଡ଼ିଦିଏ ତାହେଲେ ଚାରିପାଖର ଲୋକେ କାଣ କରନ୍ତି, ଆମକୁ ଜୀବନ తావు ଆମକୁ କ'ଣ ସେମାନେ గెలిదేవి. రాయబడేటువంటి కీర్తన భాగం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడేటువంటి మాట ఏంటంటే ప్రాణముతో ఉండగానే మనల్ని మిరింగి వేస్తారు అని రాయబడుతుందని ఇక్కడ. అంటే ఏ సందర్భాల్లో అనేటువంటి మాట మనం చూసినప్పుడు పలు రకాలైనటువంటి రీతిలో, ఉదాహరణకి మనకు అందరికీ తెలిసినటువంటి భక్తుడు యోబు గురించి మనం తెలిసినప్పుడు, యోబు జీవితంలో లేకపోతే యోబు యొక్క శరీరంలో ప్రాణం ఉంది, కానీ తన చుట్టుప్రక్కలో తన యొక్క కుటుంబీకులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే ప్రాణం ఉండగానే కూడా తన్ని చంపేసినట్టు అయిపోయింది అంతే. ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు పలకరించినా సరే తన్ని మృంగివేసేటువంటి మాటలే. కానీ యోబు మాత్రము అనేటువంటి మాట ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనలేదు, దేవుని కృప నాకు తోడై ఉంది అన్నాడండి ఇక్కడ. హల్లెలూయా. ଉଦାହରଣ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଆୟୁବଙ୍କ ବିଷୟରେ, ଯେତେବେଳେ ଆୟୁବଙ୍କର ଜୀବନରେ କଷ୍ଟ ସମସ୍ୟା ନିନ୍ଦା ତାଡ଼ନା ଯେତେବେଳେ ଆସିଲା, ଅନେକ ଲୋକ ତାର ପରିବାରରୁ ଏବଂ ଚାରିପଟରେ ଆଖାପାଖି ସମସ୍ତଙ୍କ ଭିତରେ ସମସ୍ତଙ୍କ ଦ୍ୱାରା ଆୟୁବଙ୍କୁ ବହୁତ ସମସ୍ୟା ଆସିଲା. ତାର ଭିତରେ ଜୀବନ ଅଛେ ସିନା, କିନ୍ତୁ ଲୋକେ ତାହାକୁ ଗିଲି ଦେଇଛନ୍. ହେଲେ ବି ଆୟୁବ କହିଲା ନାହିଁ କି ସଦାପ୍ରଭୁ ମୋତେ କାହିଁକି ଛାଡ଼ି ଦେଇଛ ବୋଲିକରି କେବେ ବି ନାଇଁ କହିଲା. ସେ କହୁଛେ ତୁମର ଅନୁଗ୍ରହ ରହୁ ବୋଲିକରି. ହାଲେଲୁୟା. ଏହି ସମୟରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ
ଗୀତକାର ମଧ୍ୟ ଏହିପରି ଲେଖୁଛନ୍, ଲୋକେ ଯେତେବେଳେ ଆମମାନଙ୍କୁ ଗିଲିବା ପାଇଁ ଆସୁଛନ୍, ମୁଁ କହିବି ନାହିଁ ଯେ ప్రభు ମୋତେ ଛାଡ଼ି ଦେଇଛନ୍ ବୋଲିକିରି। మనుషులు నన్ను మిరంగరాకు వచ్చినప్పుడు నేను చెప్పను దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని కీర్తనకారుడు తెలియపరుస్తుందండి ఇక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలోంచి మనం చూసినప్పుడు ఇక్కడ ఈ కీర్తన రాయబడినటువంటి కీర్తన ప్రకారం మనం చూసినప్పుడు ఇది ఒక యాత్ర కీర్తనగానే ఉన్నటువంటి కీర్తనే కానీ ఇది గొప్ప విడుదల కీర్తనగా ఈ 124వ కీర్తన మొదటి 5 వచనాల్లో గొప్ప విడుదల కలిగజేసినటువంటి కీర్తనగాను, 6 వచనంలో క్రూరమైనటువంటి యొక్క తోడేళ్ళలోంచి, క్రూరమైనటువంటి యొక్క మనుషుల్లోంచి దేవుడు వాళ్ళని విడిపించినట్లుగాను, 7వ యొక్క మాటలు మనం చూసినప్పుడు ఇశ్రాయేలు పైన విరుచుకుపడ్డటువంటి అనేకమైనటువంటి యొక్క యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి యొక్క రాజులు సహితం కూడా వారి నుంచి వారిని ఏమీ చేయలేనట్లుగాను మనం చూస్తున్నాము. చివరి యొక్క 8వ మాటలు మనం చూసినప్పుడు దేవుని యొక్క కృప వారికి తోడై ఉంది, దేవుడే మాకు సహాయకుడు అని చెప్తున్నారండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ପ୍ରଥମ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲେ ଏଇ ପ୍ରଥମରୁ 5 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିଲେ ତାହାଙ୍କୁ ଶତ୍ରୁମାନଙ୍କ ଠାରୁ ତାହାଙ୍କୁ କ'ଣ ଯେ ସେମାନେ ଉଦ୍ଧାର ପାଇ ଅଛନ୍ତି। 6 ପଦରେ ଆମେ ଦେଖିଲେ ଭୟଙ୍କର ସେ ମାନେ ଶତ୍ରୁଙ୍କ ହସ୍ତରେ ସେ ଜାଲରୁ ସେମାନଙ୍କୁ କ'ଣ କଲେ ଯେ ତାହା ସେ ରକ୍ଷା ପାଇଅଛି, ପରିତ୍ରାଣ ପାଇଅଛି। 7 ପଦରେ ଆମେ ଦେଖିଲେ ବହୁତ ମାନେ ଯୁଦ୍ଧକାରଙ୍କ ଭିତରୁ ସେମାନେ ରକ୍ଷା ପାଇଅଛନ୍ତି। 8 ପଦରେ ଆମେ ଦେଖିଲେ ସେ ଏଭଳି ସାହାଯ୍ୟ ପ୍ରଭୁଙ୍କଠାରେ ହିଁ ଆମେ ପାଇଛୁ ବୋଲି ସେ କହୁଅଛନ୍ତି। హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 124వ కీర్తన మొదటి 8 వచనాలు ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నామండి. ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాట ప్రకారం మనం చూసినప్పుడు ఈ కీర్తన తెలియపరిచినటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు మత్తయి లిఖిత సుసమాచాर 16వ అధ్యాయం ତାର 18వ పଦ హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడే నీవు పేతురు ఈ బండ మీద ఇగో నా సంఘాన్ని లేకపోతే నా చిత్తాన్ని నెరవేరుస్తాను, దాని ముందు ఏమి నిలవంటే పాతాళ లోక ద్వారాలు దాని ముందు నిలవజాలవు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ଏ ଦେଖ ତୁମେ ପିତର କିନ୍ତୁ ତୁମର ଏଇ ପ୍ରସ୍ତ ଉପରେ ମୋର ମଣ୍ଡଳୀ ଗଢ଼ିବି, ତାହାଙ୍କ ଛାମୁରେ ନରକ ଦ୍ୱାରର କୌଣସିଟି ଛିଡ଼ା ହେଇପାରିବ ନାହିଁ ବୋଲିକରି ସେ ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି. ఈ మాట మనం జ్ఞాపకం అంటే చిన్న విషయంగా మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క ఆలోచన మేరకు ముందుకు వెళ్తారు. మనం అందరూ కూడా దేవుని యొక్క చిత్తంలో నడుస్తారు. దేవుడి మాట మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ పోయినటువంటి యొక్క దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుని పోయినట్టు వారిలో జ్ఞాపకం చేసుకున్నాము. మనం ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి వారం అయితే మనం ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి వారమైతే ఆయన మన పట్ల చేసేటువంటి అద్భుత కార్యాలు ఎన్నో. హల్లెలూయా. అందులో ఒకటిగా పోయినటి దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ఊళ్ళోంచి తోలివేయబడినటువంటి వ్యక్తి, కుటుంబంలోంచి వెలివేయబడినటువంటి ఒక వ్యక్తి, సమాజంలోంచి ఎటువంటి ప్రారంభమైనటువంటి ఒక వ్యక్తి, పట్టణంలో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి వ్యక్తి, కనీసం మరలా అంటే పట్టణ వైపు కానీ, కుటుంబం వైపు కానీ, లోకం వైపు కానీ, లేదా సమాజం వైపు కానీ ఎవరి వైపు తిరగలేనటువంటి వ్యక్తి మరలా పట్టణంలోనికి రావడానికి ఆశిస్తున్నటువంటి సమయంలో, కుటుంబంలోనికి రావడానికి ఆశిస్తున్నటువంటి సమయంలో,
లేకపోతే బంధుమిత్రుల యొద్దకు రావడానికి ఆశిస్తున్న సమయంలో ఎటువంటి అవకాశం లేదు. మనము మార్క్స్ వార్త మనం పోయినటువంటి దినాలు జ్ఞాపకం, మొదటి అధ్యాయం 40-41 వచనం మనం చదువుకునే అవసరం లేదు. అప్పుడు యేసుప్రభు వారు పట్టణంలోనికి ప్రవేశించేటువంటి సమయంలో తను ఎన్నో దినాలు పెట్టి బయటికి త్రోలివేయబడ్డాడు. అతను ఆలోచించాడు, నేను మరలా పట్టణంలోకి వెళ్ళాలంటే, నేను మరలా నా కుటుంబంలోనికి వెళ్ళాలంటే, నేను నా బంధువులతో కలిసి ఉండాలంటే, నేను పట్టణంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము, అది ఎవరి ద్వారా కలదు, ఆయన యేసుప్రభు వారు అని చెప్పి గుర్తెరిగి ఇతను ఏం చేస్తున్నటువంటి యేసుప్రభు వారు వస్తున్నటువంటి సమయంలో పట్టణంలోనికి ప్రవేశించేటువంటి ముందుగానే ఆయన యొద్దకు వెళ్ళి మోకాళ్ళుని అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. গততর में विचार করলাম, মানে আলোচনা করতেলাম মাতি লিখিত সুসমাচার তার প্রথম অধ্যায় তার 40-41 পদরে আমি দেখিছুন যে এক কুষ্ঠ ব্যক্তি ଥିଲା, ସେ ପରିବାରରୁ ତାହାକୁ ତୋଳି ଦିଆଯାଇଥିଲା, ଗାଁରୁ ତାହାକୁ ବହିଷ୍କାର କରାଯାଇଥିଲା, ସହରରୁ ତାହାକେ ଅଲଗାଇ ଦିଆଗଲା। ପୁଣି ଥରେ ସେ ମିଶିବା ପାଇଁ କିଛି ମାନେ ତାର ପାଖରେ ରାସ୍ତା ନାହିଁ, କିନ୍ତୁ ସେ ଭାବିଲା ଯେ ମୁଇଁ ପୁଣି ଥରେ କିପରି ମୋ ଗାଁ ଭିତରୁ ଯାଇପାରିବି, ପୁଣି ଥରେ ମୁଇଁ କିପରି ମୁଇଁ ସହର ଭିତରୁ ଯାଇପାରିବି, ପୁଣି ଥରେ କିପରି ମୁଇଁ ମୋର ପରିବାର ସହିତ ମିଶି ପାରିବି। ମିଶିବାର ଅଛେ ବେଲେ ଆଉ କୌଣସି ରାସ୍ତା ନାଇଁନ। କିନ୍ତୁ ସେତେବେଳେ ଦେଖିଲେ ଯେ ସେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସେଇ ମାନେ ସହରକୁ ଆସିବା ସମୟରେ ସେ ଭାବିଲେ ଯେ ଏକମାତ୍ର ପଥ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ହିଁ ବୋଲି। ସେ ତକ୍ ସଙ୍ଗେ ସେ କ'ଣ କଲା ଯେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ସେ ଆସିବା, ଯେତେବେଳେ ସହର ଭିତରକୁ ଆସିବା ସମୟରେ ଯେତେବେଳେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଆସି ଯାଉଥିଲେ ଦ୍ୱାରରେ ସେ ରହିଥିଲେ। ଯଦି ଗୋଟେ ପାହା ଯଦି ଦ୍ୱାର ଭିତରେ ଯଦି ପଶିଗଲା ବେଲେ ସେ କୃଷ୍ଣ ବ୍ୟକ୍ତି ଯେତେ ଆଣ୍ଠୁ ମାରିଲେ ମଧ୍ୟ ପ୍ରୟୋଜନ କିଛି ଲାଭ ନାହିଁ। అంటే ఆ దినాన్ని ఒకవేళ యేసుప్రభు వారు ఆ పట్టణంలోంచి అవతల గుమ్మంలోంచి పట్టణ గుమ్మంలో ద్వారంలో ఒకవేళ అడుగు పెట్టేస్తే ఎలాంటి ఎవరైతే ఏ కృష్ణ అయితే ఆశించండి లోపలికి వెళ్ళాలంటే అటు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా అవకాశం కుదిరేది కాదు। కానీ యేసుప్రభు వారిని ఎక్కడ కనుగొన్నాడో చూసినట్లయితే ద్వారమునే కనుగొన్నాడు అంటుంది అతను। హల్లెలూయా। ఒకవేళ ఉదాహరణకి అది ఎక్కడి నుంచి తోలివేయబడ్డాడంటే పట్టణంలో తోలివేయబడ్డాడు। ఎలా చెప్పుకుంటూ బాగుంటుంది, ఊళ్ళో తోలివేయబడ్డాడు, తను మనుషుల్లోంచి తోలివేయబడ్డాడు। యేసుప్రభు వారి గారు మరలా మనుషుల్లోకి వచ్చేస్తే అక్కడి నుంచి పిలిచిన సరే యేసుప్రభు వారి వెనక్కి వెళ్ళకపోదు। ఎందుకంటే ఆయన ఏం ఆ వ్యక్తి ఎటువంటి పట్టుదలతో వచ్చాడంటే యేసుప్రభు వారిని నన్ను దాటుని వెళ్ళిపోకూడదు, యేసుప్రభు వారు కనుక లేకపోతే మార్గమైనటువంటి యేసుప్రభు వారు ఒకవేళ ద్వారం గుండా లోనికి వెళ్ళిపోతే నేను మరలా లోనికి వెళ్ళే అవకాశం లేదు ఇంకా। హల్లెలూయా। అందుకని ఆయన లోనికి వెళ్లకుండానే నేను ఆయన కనుగొనాలి అన్నాడు అక్కడ। అందుకని ఆయన ఆ యేసుప్రభు వారు పట్టణంలోనికి వెళ్ళక మునిపి ఆయన యొద్దకు వచ్చి మోకాళ్ళుని లోకాసు వార్తలో సాగిలపడి ఆయన మొక్కుంటున్నాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు ఇక్కడ। హల్లెలూయా। అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నట్టుంటే, అయ్యో నువ్వు ఊళ్ళో తోలివేయబడ్డావు కదా, నువ్వు కుటుంబంలో తోలివేయబడ్డావు కదా, నువ్వు ఎటువంటి సమాజంలో తోలివేయబడ్డావు కదా, నాకు ఇష్టం లేదని చెప్పలేదు। ఏమంటే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ। హల్లెలూయా। সেই সময় যিশু কাণ কলে যে না না তুমি সব মানে তুমি বাহার মানে গাঁ বহিষ্কার করবা ব্যক্তি, সেপাই মোর ইচ্ছা নেই নে কহি সে জায়গায় সে জায়গায় কহাইলা যে মো ইচ্ছুক তুমি সুস্থ হও বলকে কহাইলা। আস মানে বাক্যకి జీవా ఈ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ ఏమంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఏమై అంటండి, తోడు లేదా సహాయం లేదా రక్షణ మనకు తోడై ఉండకపోతే, మన కాపుదలై ఉండకపోతే, మనకేంటంటే మనకు ఆయన ఒక కంచెలా ఉండకపోతే, ఆయన మనల్ని పట్టుకోకపోతే మనుషులు ఏం చేస్తారంటే ప్రాణముతోటే మింగేస్తారంట ఇక్కడ। అందుకని ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఒకటే ఏంటని చూసినట్లయితే, మనము మనుషులు మనకు తోడై ఉంటే కొంచెంసేపే, మన చుట్టూనటువంటి బంధువులు మనకు తోడై ఉంటే కొంచెంసేపే, కానీ
ఆయన ఒక్క నిమిషం అలా మనల్ని విడిచి అలా పక్కెళ్ళాడు అనుకోండి, ఏమో. హల్లెలూయా. ସେଥିପାଇଁ ଗୀତକାର କହୁଛନ୍ତି ସଦାପ୍ରଭୁ ଯଦି ଆମମାନଙ୍କୁ ଯଦି ସାହାଯ୍ୟ, ମାନେ ଓଡ଼ିଆରେ ପଢ଼ ପ୍ରଥମ ପଦ ହେଲା, ମାନେ ଆମର ଆଡ଼କେ ଯଦି ପ୍ରଭୁ ନାଇଁ ହେଇପାରିଲେ, ଆମର ସାଙ୍ଗେ ଯଦି ପ୍ରଭୁ ନାଇଁ ହେଲେ, ତାହେଲେ ମାନେ ଜଗତ ଆମକୁ କାଣା କଲ ଗିଲି ଦେବ। ସେ ମାନେ ଆମମାନଙ୍କ ସପକ୍ଷ ନ ହେଲେ ମନୁଷ୍ୟମାନେ କାଣା କରେ ଯେ ପ୍ରାଣ ତାଉ ତାଉ ଆମକୁ ଗିଲିଦେବେ। ଯାତ୍ରା ପୁସ୍ତକରେ ଆମେ ଦେଖିବା ଯେ ଯାତ୍ରା ପୁସ୍ତକ 14 ଅଧ୍ୟାୟ ତାର 15-16 ପଦ, ନିର୍ଗମକାଣ୍ଡము 14 అధ్యాయము 15-16 వచనాలు। హల్లెలూయా। ଓଡ଼ିଆରେ ପଢ଼। హల్లెలూయా హల్లెలూయా। এই জায়গায় আমি দেখুছু যে যাত্রা পুস্তক তার 14 অধ্যায় তার 15-16 পদରେ ଆମେ ଦେଖିବାକୁ ପାଉ ଯେ ସେଇ ଜାରେ ମୋସାଙ୍କୁ ସଦାପ୍ରଭୁ କହୁଅଛନ୍ ମୋସା ସେ ଜାଗାରେ ପ୍ରାର୍ଥନା କରୁଛି, ଆମେ ସମସ୍ୟାରେ ପଡ଼ିଯାଇଛୁ, ଆମକୁ ଉଦ୍ଧାର କର। ସେ ଜାଗାରେ ଅନେକ ଲୋକ ଥିଲେ, ସେମାନେ ମୋସାଙ୍କର ଉପରେ చోడి బస్సు మనే ఇక్కడ మనం చూస్తున్నాము మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రజలందరూ మోసే మీద మండిపడుతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి ప్రకారం మనం చూస్తే అక్కడ కొన్ని సందర్భాల్లో భక్తుని అంటే చరిత్రకారు ఎలాగంటున్నట్టంటే ప్రార్థన అనేటువంటిది అది ఎప్పుడైనా చూసినట్లయితే విశ్వాసంలో మనం పరిపూర్ణంగా స్థిరపడేటువంటి వరకు ప్రార్థన. ఎంతటి భక్తులైనప్పటికీ కూడా సమస్య నీ ముందున్నప్పుడు అక్కడ ప్రార్థన పనిచేయదు. ఇంకా అక్కడ ఏం పనిచేస్తున్నట్టంటే నీ క్రియ పనిచేస్తుంది అక్కడ. హల్లెలూయా. అంటే ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 14 రోజులు మనం చదువుకున్నాం. అంటే 15 రోజులు ఏమంటే మోసే చదవండి ఒకసారి. హల్లెలూయా. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నువ్వేం చేయాలంటే సాగిపో. तुम्हें कहीं के मुझे प्रार्थना करूँ तुम्हें आगो को बढ़ी जाए. హల్లెలూయా. అంటే ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే నాకు సహాయము ఆకాశం నుంచి వస్తుందని మనం చూడడం అవసరం లేదనుకుంటే అక్కడ దేవుడే చెప్తున్నాడు. అక్కడ ఏమంటే నువ్వు సాగిపోవాలి. ఇక్కడ మనుషులు మనల్ని మిరింగేయాలని చూసినప్పుడు, ప్రజలు మనల్ని ప్రాణంతోనే మింగేయడానికి వాళ్ళు అంటే చూసినప్పుడు 5వ కీర్తనలో మనం చూస్తాం వారి యొక్క నోరు తెరచిన సమాధి, వారి కంఠం తెరచిన సమాధి. హల్లెలూయా. అలాంటి సమయంలో దేవుడు ఏంటంటే యెహోవా మోసే అన్నాడు, మోసే ఇక్కడ ప్రార్థన పనిచేయదు, ఏం కావాలంటే నువ్వు సాగిపోవాలంతే. అంటే ఇప్పుడు మనం సాగిపోవాలంటే ఇప్పుడు ఎంత విశ్వాసం కావాలి మనకి? ప్రార్థన అనేది ఏంటంటే ప్రభువా నాకు విశ్వాసం సరిపోవట్లేదు, నా కోసం ప్రార్థించండి. ప్రార్థన ఏంటంటే కొంతమంది సహాయం కోరడం. కానీ ఇక్కడ దేవుడు మోసేతో అంటాడు ప్రార్థన నాకు ఎందుకు మొరపెడుతున్నావు, నువ్వు ఎప్పుడు దాకా మొరపెడతావు? ఇప్పుడే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇది మొరపెట్టేటువంటి సమయం కాదు, ఇది నువ్వు సాగిపోయేటువంటి సమయం. హల్లెలూయా. ఒకవేళ అనుకోండి మోసే కానీ ఎలసముందు మోకాల నుండి లేకపోతే కన్నీరు నుంచి ప్రార్థన చేస్తాడు, ఆ సమయం జరిగింది కదా. ఎందుకంటే వెనకాల ఎవరు వస్తున్నారంటే శత్రువులు వస్తున్నారు.
వెనక ఏంటంటే లోకం ఏంటంటే ప్రాణంతో మింగేయాలని వచ్చేస్తుంది వెనకాల. ఇప్పుడు దేవుడు ఏంటంటే యెహోవా చెప్పే మాట ఏంటంటే నువ్వు సాగిపోవాలి, మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఎలాగ వెళ్ళాలంటే ఏంటంటే నా ముందు సిలువ నా వెనుక లోకాసెల్ అని సాగిపోవాలంటున్నాం అంత. హల్లెలూయా. అలా చెప్తాం కానీ ఆ పాయం మన దగ్గర మనం సాగిపోతాం అలాగా అనుకుంటాం, కానీ ఆ సమస్య మన ముందు ఉన్నప్పుడు మనం అలాగే సాగిపోతామా? మోసే కూడా అలా అదే పరిస్థితి. మోసే దేవుని ఎదురుకి వెళ్ళి ప్రార్థన, ప్రభువా నాకు ఈ తలపోటు ఎందుకయ్యా బాబు, నేను నీకు ముందే చెప్పాను కదా అంటే మోసేతో దేవుడు ఆ మాట మీరు బాగా చదవండి అక్కడ ఒకసారి. ଯାତ୍ରା ପୁସ୍ତକ 14 ତାର 15 16 ପଦ ପୁରା ସ୍ପଷ୍ଟ ଭାବେ ଯେ ପଢି ପଢିବେ. ହଁ తెలుగులో చదవండి. అంతటా యెహోవా మోసేతో నీవెందుకు నాకు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపో. ఎవరితో చెప్పాలంట? ఇశ్రాయేలుతో, గొనుక్కునేటువంటి వారితో నువ్వేం చేయాలంటే నన్ను సాగిపోతారని చెప్పి చెప్పాలి అని మోసేతో ఖచ్చితంగా చెప్పిన. చాలండి, ఒడియాలో చదువుతాను. हालेलुया। मोसांको कहो तुम्हें काहेकि मते चित्कार करो, तुम्हें प्रार्थना करो, काहेकि मते डाकुछो, तुम्हें एबे कहो जे मते डाकबार समय से तुम इस्राएल लोगों को सर्वसमूह लोगों को कहो जे चलो आमे आके पोलामा. హల్లెలూయా. అంటే అక్కడ ఏం చూస్తున్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని చూస్తున్నారు. ఒక మాటకి ఇలా చెప్పుకుంటూ బాగుంటుందేమో. ఒకసారి యేసు ప్రభు వారు దోణిలో పడుకున్నాడు. కొంచెం లోతుకు వెళ్ళింది దోణి, పర్లేదు వీళ్ళు చక్కగా ఆదరి చేరే దారే కనరాదు సంజవేళ హయ్యారే హయ్యారే అంటే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు పాపండి. కానీ హఠాత్తుగా ఏమవుతుందంటే తుఫాను వచ్చింది సముద్రం మీద. అప్పుడు ఈ పాట వాళ్ళకి లేదు, ఇంకా పని చేయలేదు. ఇంకా వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే ప్రభువా మేము నశించిపోతున్నాం ఏంటంటే యేసు ప్రభువు నశించిపోతున్నారు అన్నలాగా ఏంటంటే అల్ప విశ్వాసులారా అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలోంచి మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవాది దేవుడు మోసలు చెప్పేట మాట అంటే మనము సాగిపోయేటువంటి వారిగా మనం ఉండాలంటే అక్కడ కింద మాటలో ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23, 24, 25, 26, 27 వచనాల లోపల మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటే సవనవసరం లేదు ఏంటంటే నేను ఎందాక మీతో ఉంటాను అల్ప విశ్వాసులారా అనేటువంటి మాట మనం చూస్తాం. এই জায়গায় পরীক্ষা হচ্ছে যে আমমানকর বিশ্বাস কি পরি আছে. ఎందుకని చూసినట్లయితే ఇక్కడ సందర్భం ఏముందంటే 24వ కీర్తనలోని వాళ్ళు మనల్ని ప్రాణాలతో మింగడానికి వచ్చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ప్రాణాలతో మింగడానికి వచ్చేసిన సమయంలో మనం ఇంకా అలా మనం ప్రభువుని పిల్లలు అవసరం లేదు. దేవునికి తెలుసు అప్పుడు ఏం చేయాలో. హల్లెలూయా. ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే మీరు ఏం చేస్తారో ఆయన చూస్తున్నారు. అక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామో అక్కడ చూస్తున్నాడు. అక్కడ మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో అక్కడ చూస్తున్నాడు దేవుడు. అందుచేతన మోసే ఏం చేస్తాడంటే మరలా ఎప్పుడూ దేవుని పిలిచినట్లుగానే పిలుస్తున్నటువంటి సమయంలో, ఎప్పుడు కూడా దేవునికి మొరపెడుతున్నటువంటి సమయంలో మొరపెడుతున్నటువంటి సమయంలో దేవుడు అనేటువంటి యెహోవా మోసే అంటున్నాడు కదా, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఇప్పుడు నీ చేయవలసింది ఏంటంటే నన్ను పిలవడం కాదు, ఇప్పుడు నువ్వు సాగిపోవాలంతే. హల్లెలూయా. అంటే మన అడుగు ఇప్పుడు మనం మొరపెట్టడం అంటే నాకు విశ్వాసం సరిపోవట్లేదు, నాకు బలం సరిపోవట్లేదు, అందుచేత నేను ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను, ఇప్పుడు నాకేం కావాలంటే నీ సహాయం కావాలి అన్నట్టు అర్థం అంట. అక్కడ రాయబడింది ఏం చేసేటంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అంటే దేవుని ప్రజలు చేయవలసింది ఏంటంటే ప్రార్థనలు కాదు, అజ్ఞానుసారంగా నడవడం కాదు, ఏం చేయాలంటే జ్ఞానంతో ముందుకు సాగిపోవాలంట. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను 15వ వచనం అనుకుంటాను, 5వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనంలో దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకుండా
ఒడియాలి కూడా చెప్పండి అక్కడ. చాలు ఒడియాలో कहते एपीएससी 5 रो हालेलुया माने এই জায়গায় বক্তা কହୁছেন যে মানে লেখককার কହୁছেন যে আমি প্রার্থনা করবার আছে विश्वासी हेबा विश्वासी बोले ही प्रार्थना प्रार्थना बोले ही विश्वास किंतु एपर लिखा है जे अनेक समय रे हमें काना करबा छै जे हमें प्रार्थना ही करितो केते बेले जेते बेले हमें आगरतिबा समस्या के देखि करी हमें डरी जइतो से समय में पादे पछके पलै छो सेते बेले प्रभु को पाके आसीकरी लोकन को पाके जाई करी बलवान व्यक्ति को पाक जाकरी हमको साहाय्य कर बोल आम मागिता है प्रार्थना किंतु यहाँ लिखा है जे अनेक समय माने अनेक केतेक समय रे प्रार्थना करवा देते नहीं आम काण करवा जे विश्वास आम आगे पलि जा किपरि इजन आम पढ़ीछु से परी ज्ञानर सहित आगे आम जीवार अच्छे आम सावधान सहित आगे जीवार अच्छे तेबे ही प्रभु कार्य कर भितर హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే అలా మనం ముందు అడిగేస్తామో దేవుడు నిశ్చయముగా నీ విశ్వాసాన్ని నీ జ్ఞానాన్ని ఇగో నీ యొక్క పట్టుదలను లేదా నీ యొక్క ఆలోచనని ఆశను ఆయన నెరవేరుస్తారంటుంది అక్కడ హల్లెలూయా హల్లెలూయా ఏం చేస్తామంటే మనము ఏంటంటే సమయం వచ్చినప్పుడు అటువంటి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాము కానీ దేవుడు అన్నాడు కదా వెనక్కి కాదు నువ్వు సాగిపోవాలి ఏదో పాట సాగిపోదును నేను ఆగిపోను నేను విశ్వాసములో నేను నేను సాగిపోదును ఆగిపోను నేను పల్లవి హల్లెలూయా నేను పాడిన పాట ఒకటి మీరు ఎత్తిన పాట ఒకటి హల్లెలూయా నేను పాత పాటలు ఎత్తున్నాను మీరు ఎత్తున్న పాత పాట కానీ కొత్త పాట మాకది హల్లెలూయా ఏది ఏమైనా మనం అందరము సాగిపోయేటువంటి వారిగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా రండి దేవుని యొక్క వాక్యం కదాను ఇప్పుడు మోసేను దేవుడు ఏమంటే సాగిపోవాలి మిమ్మల్ని ఒక ప్రశ్న అసలు ఆ మోసే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఆగిపోయారు మోసా এবং ఇశ్రాయేలు ఒక ఏం జాగ్రత్త ఇవ్వలే ఇప్పుడు ఎక్కడారు ఎంతుంటే ఇక్కడ గొడవ ఉంది ఇక్కడ వెనకాల మీద బయటకు వస్తున్నాను నేను పట్టణాన్ని ఇప్పుడు నేను పరిగెట్టాలంటే గోడ ఇప్పుడు ఏం చేయంటే ప్రభు అంటే సాగిపోతున్నాడు ఈ బాడీ వెళ్ళాలన్నా అంటే ఉదాహరణ ఎర్ర సముద్రం ఎంత గట్టిదో ఈ గోడ అంత గట్టిది నాకు మీకు కాదు హల్లెలూయా ఇప్పుడు దేవుడు ఏంటంటే నువ్వు సాగిపోవయ్యా నేను ఎక్కడికి వెళ్ళను ఎలా సాగిపోను అక్కడికి పోను కొంచెం దూరం ఉంటే కొంచెం ముందుకు వెళ్తాను నేను ఉన్నదే ఒట్టున్నాను ఇక్కడ ఇంకెనకెళ్ళలేదు వీలైతే వెనక్కే రావాలి వెనక్కి వస్తే నన్ను ఏం చేసినటువంటి ప్రాణాలతో మీరు కాదు ఇందాకంటే మీరు నన్ను చదువుతుంది చెప్పినప్పుడు కానీ మీరు కాదు వాళ్ళు ప్రాణాలతో మింగేస్తారు ఎప్పుడు నేను అనుకుంటున్నాను దేవుడు నాకు సహాయంగా లేనప్పుడు వారు నన్ను ప్రాణాలతో మింగేస్తారు అనుకుంటున్నాను కదా హల్లెలూయా హల్లెలూయా కానీ దేవుడు ఏమంటే నేను మీ వెనకాల వస్తున్నాను మీ వెన్నంటి ఉన్నాను ఇదిగో మీకు తోడై ఉన్నాను అంటున్నాడు అందుకని మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తాడు ప్రభా అంటే దేవుడు అంటే కదా నేను ఎక్కడో లేదు ఎక్కడో అంటే ఇగో నేను మీ వెన్నంటి ఉన్నాను నువ్వు సాగిపోవయ్యా బాబు అంటున్నాడు హల్లెలూయా మనం ఏం చేయలేదంటే సాగిపోయేటువంటి వారిగా మనం ఉండాలి ఇక యోబును మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఇందాక మనం యోబు ఏ పరిస్థితులు కూడా వెనక్కి తిరగలేదు అదే ఏంటంటే సాగిపోయేటువంటి వారిగానే ఉండిపోయాడు అంటున్నాడు హల్లెలూయా అందుకనే తన యొక్క విశ్వాసాన్ని బట్టి తనకి రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు అంటుంది అక్కడ
అలాగే మనం సాగిపోతే మనకు కూడా రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చూసినప్పుడు, యెహోషువ పుస్తకం 7 अध्याय 10 ରୁ 12. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. సత్యమైన దాని కొంత తీసుకొని దొంగిలి గుంటి తమ సమానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చాలా హల్లెలూయా. ఒడియారే పడి వద్దు. ଇସ୍ରାଏଲ ପାପ କରିଅଛନ୍ତି ମଧ୍ୟ ଆମେ ସେମାନଙ୍କୁ ଯେଉଁ ନିୟମ ଆଜ୍ଞା କରିଥିଲୁ ତାହା ସେମାନେ ଲଙ୍ଘନ କରିଅଛନ୍ତି। ମଧ୍ୟ ସେମାନେ ବର୍ଜିତ ବସ୍ତୁରୁ କିଛି ନେଇ ଅଛନ୍ତି, ମଧ୍ୟ ଚୋରି କରିଅଛନ୍ତି, ମଧ୍ୟ ପ୍ରବଞ୍ଚନା କରିଅଛନ୍ତି, ଆଉ ମଧ୍ୟ ଆପଣମାନଙ୍କ ସାମଗ୍ରୀ ମଧ୍ୟରେ ତାହା ରଖିଅଛନ୍ତି। ଏଥିଲାଗି ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣ ବର୍ଜିତ ହେବାରୁ ଆପଣ ଶତ୍ରୁମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହୋଇପାରୁନାହାନ୍ତି। ସେମାନେ ଆପଣ ଶତ୍ରୁମାନଙ୍କ ସମ୍ମୁଖରୁ ପିଟି କରି ଫେରି ଅଛନ୍ତି। ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ସେହି ବର୍ଜିତ ବସ୍ତୁ ଉତ୍ପାଦନ ନ କଲେ ଆମ୍ଭେ ଆଉ ତୁମମାନଙ୍କର ସଙ୍ଗେ ରହିବା ନାହିଁ। హల్లెలూయా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు భక్తిహీనులు పోలిన వరదవలే, భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థ. హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు ఏంటంటే, ఇశ్రాయేల్ మీదకి శత్రువులు వచ్చారంట యుద్ధానికి. శత్రువులు రావడంతో వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు, బాగానే ఉంది. తర్వాత మరలా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేస్తున్నటువంటి సమయంలో ఆ శత్రువులు వారు పాపంతో పోగేసుకున్నారో, లేకపోతే వాళ్ళు దోచుకుని పోగేసుకున్నారో, లేకపోతే వాళ్ళు ఎలా సంపాదించారో మనకు తెలియదు. అక్కడ దేవుడు యెహోవా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీలో శత్రువుల యొక్క పాపమును వారు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు దాచుకోవడం వల్ల నేను మీకు తోడై ఉండలేకపోతున్నాను అంటున్నాడు అక్కడ. అంటే తోడై ఉంటున్నట్టుంటే నేను మీతో ఉండలేకపోతున్నాను అక్కడ, మిమ్మల్ని విడిచిపెట్టేసాను అన్నాడు అక్కడ. అందుచేత మీరు ఓడిపోయారు. हालेलुया। मैंने यही जगह लिखा है चाहिए आई यही जगह लिखा है चाहिए सदा प्रभु कहू छ तुम्हें कहीं की हारी जाऊ छ तुम्हें कहीं की जे तुम शत्रु को तुम्हें हारी जाकरी लुचिबा पड़ू छे कहीं कि ना से मैंने केन हिसाब से मैंने वृद्धि पाई मुझे जाने नहीं किंतु ईश्वर को वाक्य को हो पापर दन पापर वस्तु आम मन गृह अच्छे से आम मैंने अभिशाप हो गला से पाप थिबा स्थान रे पवित्र को जागा नाइन से पवित्र होता परमेश्वर आम मन सहित रहार अच्छे बेले आम पवित्र रहार अच्छे किंतु अपवित्र होता पापर पापरे पूर्ण होता से वस्तु से जिनिस आमर भितर अच्छे से प्रभु कहून तुम्हें सब बेले हारी जाऊच कहीं मुझे तुम सहित तुम सांगे नाइन तुम सांगे रहार लगे इच्छा करुचे किंतु मुझे पापर भीतर के आसी नहीं पार से तुम्हें हारी जाऊच से तुम भीतर से पाप को तुम्हें कौन कर अलगे दियो
ତାହେଲେ ମୁଁ ତୁମର ଭିତରେ ଆସିକରି ବାସ କରିପାରିବି କହିଛ। ସେଥିପାଇଁ ଯହୋଶୁଆ ସେଇ ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛେ, ଚିନ୍ତାରେ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛେ। ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛେ ପ୍ରଭୁ କହିଲେ ଆମେ କାଳେ ହାରି ଯାଉଛୁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ କହୁଛନ୍ ହେ ଯହୋଶୁଆ এটা প্রার্থনা করবার সময় নাই, সেটা কাଣା করবার সময় जो तुम गोष्ठी भीतर जेन जगह जेन व्यक्ति पाप बुड़ी जाइए, जेन व्यक्ति से पापर वस्तु मिलबो से व्यक्ति को से तुम समाज अलगाई दियो ताके तार पर मुझे आसिक तुम भितर बास करी। హల్లెలూయా। యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, మరి వాక్య దేవుడైనటువంటి యెహోవా చెప్పేవాడు యెహోషువ లే, ఇది ప్రార్థన చేయవలసినటువంటి సమయం కాదు, ఇది ఏం చేయవలసినటువంటి సమయం అని చూసినట్లయితే ఇదిగో మీలో ఇగో ఈ సమాజంలో ఒకరిలో ఏంటంటే పాపముతో కూడినటువంటి సంపద ఉంది, ఇదిగో పాపముతో ఉన్నటువంటి ఆ పాపము వారిలో ఉండిపోయింది, మీ మధ్య ఉండిపోయింది, అందుచేతన పరిశుద్ధుడైనటువంటి నేను మీ మధ్య నివాసం చేయలేకపోతున్నాను అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను మీతో కూడా లేను, నేను మరలా మీతో రావాలంటే మీరు ఆ శత్రువులను జయించాలంటే మీలోంచి ఆ పాపమును తీసివేయాలి అంటే అప్పుడు యెహోషువ అంటున్నాడు అయ్యో ఎవరు 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 అంటుంటే ఇప్పుడు సీట్లు వేసుకున్నారంట, ఇప్పుడు మన పేర్లను రాసుకుని సీట్లు వేసుకుంటే ఒకవేళ నా పేరు వచ్చింది అనుకోండి నన్ను తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలంతే। అంటే మనలో అపవిత్రమైనది ఏమైనా ఉంటే, మనలో దోపుడు సొమ్ము, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనలో దోపుడు సొమ్ము అయినటువంటిది శత్రువుల యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ సొమ్ము పాపంతో నిండినటువంటి సొమ్ము ఏమైనా మన ఇంట్లో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన సమాజంలో ఉంటే నేను ఒక్కడే కదా అని అనుకోవద్దు, నీ ద్వారా సంఘానికి, అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నేను ఇక్కడ లేను అంటున్నాడు అంతే। ఇక్కడ మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని పరిస్థితుల్లో కార్యాలు జరగట్లేదు, సమస్య వచ్చిన మనం పరిగెట్టుకు వస్తున్నాము, పని లేదు, ఫలితం లేదు, మొరపెడుతున్నాం, మంగళారుస్తున్నారు, గోజాడుతున్నారు, కనిపెడుతున్నారు, ప్రయోజనం లేదు, కారణం ఏంటని చూసినట్లయితే పాపపు వస్తువు ఉండిపోయింది। మన హృదయములను మనం సరి చేసుకోవాలి। ఉదాహరణకు చిన్న మాట చెప్తాను మీకు, సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో అనుకుంటానండి, సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి। ప్రథమ సమూయేలు तार 16 अध्याय प्रथम रू पढ़िबा చూడండి మీకు అక్కడ కనబడుతుంది చూడండి నేను నేను అతని ఎందుకు చాలా దుఃఖించాను అదే ఏమంటారు అక్కడ ఒక మాట ఉంటుంది తిరస్కరించాను అనేటువంటి మాట చూస్తాం అక్కడ లేదా విడిచిపెట్టబడిను అనేటువంటి మాట సౌలును నేను విడిచిపెట్టాను యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టాను చాలండి హల్లెలూయా అందరూ స్తోత్రం చెప్తారంట హల్లెలూయా హల్లెలూయా ఎందుకు స్తోత్రం చెప్పాం మనం ఇప్పుడు హల్లెలూయా అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు సౌలు దేవుని చేత అభిషేకమైనటువంటి వ్యక్తి రక్షణ పొందినటువంటి వ్యక్తి విశ్వాసంలో బలంగా ఎదిగినటువంటి వ్యక్తి సౌలు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అంటే ఇక్కడ 30 సంవత్సరాలు క్రైస్తవుడు 30 సంవత్సరాలు కదా 40 ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళేట సౌలు 40 సంవత్సరాల క్రైస్తవుడు అంటే ఇంచుమించు నా వయసే ఉంది తనకనే కానీ అంత క్రైస్తవుడు ఇంత లాభం ఎందుకు యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయింది మనం ఒకసారి ఆలోచించాలి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 124 కీర్తన చాలా చిన్న కీర్తన దేవుడు మనకు తోడై ఉండని ఎడల
అని రాయబడుతుందండి. ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివారు, నేను అక్కడ నివాసం చేయలేకపోతున్నాను, నేను విడిచిపెట్టేసాను అంటున్నాడు అక్కడ. నిజమే, ఈ రోజున మనం చూసినప్పుడు పరిస్థితులను చూస్తే, వాతావరణాన్ని చూస్తే నిజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడేమో అనిపిస్తుంది. కానీ ముందు మనం చదివినటువంటి వాక్య భాగాలు చూస్తున్నట్టుంటే దేవుడు ఏంటంటే యెహోవా వారితో భక్తులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ప్రార్థించే సమయం కాదు ఇది, నువ్వు ముడుచుకుని కూర్చునేటువంటి సమయం కాదు ఇది. యెహోషువ తల కిందకి ఎట్టుకుని ముడుచుకుని కూర్చుంటాడంట అక్కడ దిగులు చేత. మనం ఏం చేయాలంటే మనము సాగిపోయేటువంటి సమయం ఇది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ సమయాల్లో ఉన్నామంటే భయంకరమైన సమయాల్లో ఉన్నాం. మనము ఈ సమయాన్ని బట్టి మనం చూసినప్పుడు దేవుడు నెట్టిండి యెహోవా సమూయేలుతో అంటున్నాడు కదా, సమూయేలు నేను 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, నేను ఇంచుమించు 38 సంవత్సరాలు చూశాను. ప్రారంభంలో 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు సౌలు. ప్రారంభంలో ఈ విశ్వాసి చక్కగా ఆరాధన చేస్తూ, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా వాక్యం చదువుతూ, చక్కగా దేవుని మాట వింటూ బాగానే ఉన్నారు. కానీ 38 సంవత్సరాలంట దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడంటే ఈ యొక్క వ్యక్తి. అంటాడు కదా, నేను అతన్ని తిరస్కరించాను అంటున్నాడు. ఒకసారి ఆలోచించాలి మనము. ఈ 124వ కీర్తన బట్టి దేవుడు మనతో ఉన్నాడా? এই জায়গার আমি দেখিবা প্রথম সামুয়েল তার ফের পদে পড়িবা 6:5 কেతకి 5 నేను సౌలుని విడిచిపెట్టాను అనేటువంటి మాట పడదు, చదువుకోకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి కథే. అక్కడ ఏదో ఆ ఊరి పేరు, యుద్ధానికి వెళ్ళమంటాడు దేవుడు అమాలేకుల దగ్గరికి. యుద్ధానికి వెళ్ళమంటే అక్కడ చెప్పినటువంటి ఆ దేశాన్ని మాత్రం నాశనం చేసి అన్నాడు, అగ్ని చేత కాల్చామన్నాడు అక్కడ. ఇక్కడ సౌలు, అందుకే సమూయేలు వచ్చి అంటాడు, అనేకమైనటువంటి బలులు అర్పించేస్తే మనము దేవుని బిడ్డలం అయిపోం, అనేకమైనటువంటి బలులు అర్పించేస్తే మనము దేవుడు మన ద్వారా సంతోషపడ్డాం. మనం చేయవలసింది ఏంటంటే మాట వినటమే. హల్లెలూయా. అందుకే ఆ మాట కూడా చూడండి, ఎక్కడ మీకు కనిపిస్తే 15 15 3 పదపడతో పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, రథములనేమి అన్నిటిని హతం చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పారు. ବିନାଶ କର ଓ ସେମାନଙ୍କୁ ଦୟା କର ନାହିଁ। ମାତ୍ର ପୁରୁଷଠାରୁ ସ୍ତ୍ରୀ ପର୍ଯ୍ୟନ୍ତ, ବାଳକଠାରୁ କନ୍ୟା ପାଇ ଶିଶୁ ପର୍ଯ୍ୟନ୍ତ, ଗୋରୁଠାରୁ ମେଷ ପର୍ଯ୍ୟନ୍ତ, ଓଟଠାରୁ ଗଧ ପର୍ଯ୍ୟନ୍ତ ସମସ୍ତଙ୍କୁ ବଧ କର। హల్లెలూయా. అంటే నేను సిద్ధపడినటువంటి వాక్యం వేరు, సాగిపోయే సమాచారం వేరుగా అయిపోయింది. అందుకు కొంచెం కంగారు పడ్డాను. హల్లెలూయా. ఏది ఏమైనా సరే దేవుని చిత్తం మన పట్ల జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా సౌలుతో రాజుతో చెప్పినటువంటి మాట వర్తమానం ఏంటని చూసినట్లయితే, ఆ దేశంలో అమాలేకుల్లో కూడా ఏది కూడా ఉండకూడదు, అంత తుత్తి నీరులు చేసే వాటిని కాల్చి బూడు చేసామన్నాడు. కానీ సౌలు క్రొవ్వినటువంటి వాటిని, మంచి మంచిటువంటి వాటిని, కంటికి ఇంపుగా కంపడినటువంటి వాటిని
ఒక ప్రక్కన పెట్టేసి కనాటిని అగ్గులు గీసి అంటించేసాడు. చేతులు వేసి అబ్బా బూడిదైపోయిందిలే అని చెప్పి వచ్చేసాడండి. కానీ మరలా దేవుని యొక్క ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు కదా, ప్రవక్త వాళ్ళు వచ్చి చూస్తుంటే తనకి ఏమేమి పడుతున్నాయంటే రంకిలు, అరుపులు, విచిత్రమైనటువంటి యొక్క అరుపులు పడుతున్నాయి. అప్పుడు ఇవన్నీ ఏంటి అంటుంటే సౌలు అంటాడు కదా, నీ దేవునికి, మన దేవునికి కాదు, ఎవరి దేవునికంట, నీ దేవునికి బలి అర్పించడానికి ఇట్లని ప్రత్యేకపరిచానయ్యా అంటున్నాడు అక్కడ. అప్పుడు ప్రవక్త అనేటువంటి సమయం చెప్తున్నాడు కదా, అనేకమైనటువంటి యొక్క బలు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము అంటున్నాడు ఇక్కడ. ఆ బల్లు కోసం మనం చూసినప్పుడు కీర్తన 50వ కీర్తన 7వ వచనము, గీత సంగీత 50 7 పదం. మనం ప్రతిదినం చేయవలసిన యాభై కీర్తన 7వ వచనం. ఎనిమిదిలోనా? రైట్. చాలు చాలు సరే ఇక్కడ చదవండి. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మనం ప్రతిదినం చేయవలసింది ఏంటని చూసినట్లయితే మాట వినడం అంతే. ఇక్కడ మనం అనేకమైన చేయడానికి మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవుని మాట మనం వినలేకపోతున్నామంట. ఇప్పుడు ఉదాహరణ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉదాహరణలో తీసుకున్నటువంటి సౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకోం కదా. ఏమంటే సౌలుతో దేవుడు చెప్పినటువంటి మాటను సౌలు వినలేదు, చేయవలసినవన్నీ కూడా చేసాడు. ఇక్కడ చెప్పబడిన మాట మనము గడిచినటువంటి దినాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. చదువువాడును వినువాడును ధన్యుడు కాదంట, దాన్ని గైకొనేటువంటి వాడే. హల్లెలూయా. అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము, లేదు ధన్యత, వింటూ పోతున్నాము, లేదు ధన్యత. ఏం కావాలంటే మనము వాటిని గైకొనాలి. మరి గైకొనాలంటే దేవుడు ఏం చేసేటంటే బలులు అర్పించండి, అయితే ఇదే అని చెప్పాడు, చెప్పలేదు. ఏమంటే మాట వినాలి మొదటిగానే. హల్లెలూయా. మనం ఆయన మాట వినట్లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే విధేయత కలిగి మనం ఉండట్లేదు అంటున్నాడు. ఇక్కడ మోసే దేవుడు ఎప్పుడైతే సాగిపో అన్నాడో విధేయత కలిగి మాట వినాలంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే మాట వినటం అన్నా విధేయత అన్నా ఒకటే. విధేయత చూపాడు అంటే ఆయన చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు. లోబడడం ద్వారానే ఆ ఎర్ర సముద్రం ఏం చేసేటువంటి 2 పాయలుగా చేర్చబడిపోయింది అంటుంది అక్కడ. హల్లెలూయా. లోబడ్డాడు కాబట్టి శత్రువులు ఏం చేసేటంటే సముద్రం అనేటువంటి వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళు లోబడ్డాడు కాబట్టి తన కర్ర చాపినప్పుడు ఎట్టుంటే అద్భుతాలు జరిగినాయి. లోబడ్డాడు కాబట్టి మాట పలకడం ద్వారానే గొప్ప అద్భుతాలు జరిగినాయి. లోబడ్డాడు కాబట్టి అంతటి లక్షల మంది ప్రజల్ని నడిపించగలిగాడు అక్కడ. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ సౌలు మాత్రం ఏం చేసేటంటే లోబడలేదు, మాట వినలేదు. మాట వినకుండా మరలా ఏం చెప్తున్నట్టంటే నీ దేవుడికి ఇగో ఈ బలులు అర్పిస్తానయ్యా, ఇక కావలసినవి కదా అని చెప్తున్నాడు. అందుకు కీర్తనకారుడు కదా, ఇగో ఈ మెట్ల మీద, ఈ కొండల మీద, ఏంటంటే పర్వతాల మీద అన్ని కూడా నావే కదా, నువ్వు వీటిలోంచి ఏం తీసుకొచ్చి నాకు అర్పించగలవు అంటున్నాడు. ఇక్కడ దేవునికి అర్పించవలసింది మన హృదయం ఒకటే. హల్లెలూయా. మనం ఆయన మాట వినాలి. మనము ఈ మాట మనం చదువుకున్నాం, ముగించుకుంటారు. సామెతల గ్రంథము 21 వచనం మనం చూసినప్పుడు హితోపదేశో તારો 21 તાર 3 પદો హల్లెలూయా. మనం ఎలా అంటే న్యాయము కలిగి ఉండాలంట, అంటే మాట వినేటువంటి వారిగా ఉండాలంట, నీతిమంతుడిగా ఉండాలంట. అప్పుడే దేవునికి ఇష్టం. మనం ఏం చేస్తామంటే మాట వినం, అనేకమైనటువంటి బలులు మనం అర్పిస్తాం.
మనం అటువంటి విధేయత చూపం, మనం అనేక విధాలుగా మనం తంటాలు పడిపోతాము. ఇందులో ప్రయోజనం ఏమీ లేదు, నష్టపోయేదే తప్ప. ଏଜାଗାରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଆମେ ଧାର୍ମିକତାରେ ସହିତ ରହିବାର ଅଛି, ନ୍ୟାୟର ସହିତ ରହିବାର ଅଛି। ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ତାଙ୍କର ବାକ୍ୟକୁ ଆମେ ଅନ୍ୱେଷଣ କରିବାର ଅଛି। ଆମେ ବଳିଦାନ ଦେବା ଅପେକ୍ଷା ତାଙ୍କର କଥାକୁ ଯଦି ଆମେ ଶୁଣିବା, ତାହା ఆచరణ రଖିବା, ତାହେଲେ ଆମେ ଧନ୍ୟ ବୋଲି ବାକ୍ୟ ଲେଖା ହେଇଛି। యెషయా గ్రంథం 11-17 వచనాలు మనం చూసినప్పుడు యెషయా పుస్తକ ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ ତାର 1ରୁ 17 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିଲେ, 11ରୁ 17 ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିଲେ 11 వచనం చదువుతారు। యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఆ. విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగుగా వేపిన దూడల క్రొవ్వును నాకు ఎక్కువ ఆయను, కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు। నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మను। చాలు చాలు, ఇంక ముందుకు వెళ్దాం ఇంకా ఒడియారు పడి హల్లెలూయా। అంటే ఇక్కడ రాయబడేటువంటి మాట మనం ప్రతిదినం మనం చేయవలసిన మాట ఏంటని చూసినట్లయితే, చేయవలసినటువంటి యొక్క పని ఏంటని చూసినట్లయితే, మనం ప్రభువుని మనం స్తుతించేటువంటి వారికి ఉండాలి, మనం ఏంటంటే మాట మీద మనం ఉండాలి, దేవుని యొక్క మాటగా మనం లోబడాలి, విధేయత చూపేటువంటి వారికి మనం ఉండాలని చెప్పి వాక్యం చదివిస్తున్నాను ఇక్కడ। హల్లెలూయా। కానీ మనం చేసేది ఏంటని చూసినట్లయితే బలులను అర్పిస్తున్నాము, అనేకమైనటువంటి వాటిని అర్పిస్తున్నాము, మనం దేవునికి మనం ఏమిటంటే దూరం అయిపోతున్నాం। అంచేతనటువంటి ఇక్కడ రాయబడినటువంటి మాట, యెషయా ప్రవక్త పలికించేటువంటి మాటలు మనం చూసినట్టుంటే, ఇదిగో మిమ్మల్ని అన్నీ ఎవరు చేయమన్నారు అంటున్నాడు అంతే। సౌలన్నీ చేశాడు, ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలకే విశ్వాసి, 2 సంవత్సరాలు మాత్రమే ఖచ్చితంగా ఉన్నాడంట। కానీ 38 సంవత్సరాలు కూడా దేవుడు సౌలుని ఎడబాసినటువంటి మాట మనం చూస్తున్నాం। ఇక్కడ మన వాక్యలోకి వద్దాం మనం। యెహోషువ ఏం చేస్తున్నాడంటే ముడుచుకుని ప్రార్థన చేస్తున్నాడు, దిగులుతో ఉన్నాడు। ఇంకా దేవుడు ఏంటంటే యెహోషువతో అంట కదా, ఇది ప్రార్థన చేసేటువంటి సమయం కాదు, ఇది ఇప్పుడు ఏం చేసే సమయం అని చూసినట్లయితే, మనలో ఏ తప్పిదం ఎక్కడ ఉందో దాన్ని తీసుకుని వేరే పాడేసేటువంటి సమయం ఇది। హల్లెలూయా। మీలో ఉన్నటువంటి ఇంకా ఈ తప్పిదాన్ని తీసే బయటికి, అప్పుడు మీరు జయం పొందుతారు। ఇగో మీలో ఉన్నటువంటి లోపము తీసేయాలి బయటికి, అప్పుడు మీరు జయం పొందుతారు। ఇగో మీలో ఇంకా ఈ వ్యతిరేకతను తీసివేయాలి బయటికి, అప్పుడు మీరు జయం పొందుతారు। మీరు ఎందుకు ఓడిపోతున్నారంటే, ఎందుకు నేను మీతో రావట్లేదంటే, ఎందుకు నేను మిమ్మల్ని విడిచిపెట్టానంటే, ఇగో మీలో అపవిత్రమైనటువంటి వాటిని కొన్నిటిని తీసుకుని మీ గృహంలో, ఇగో మీ డేరాలో, లేకపోతే మీ ఇంట్లో, లేకపోతే మీ మనసులో వాటిని దాచుకున్నారు, అందుచేతన అపవిత్రమైనటువంటి స్థలంలోకి నేను రాలేకపోతున్నాను అంటున్నాడు। మనం ఒకసారి ఆలోచించాలి, మనలో ఏ అపవిత్రత ఉందో, ఆయన వచ్చి నివాసం చేయడానికి ఆటంకంగా ఉన్నటువంటి అపవిత్రత ఏమై ఉందో దాన్ని తీసేసుకోమంటున్నాడు ఇక్కడ। అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసేటువంటి సమయం కాదు ఇది, మనం ఏం చేసేటంటే సాగిపోయేటువంటి సమయం ఇది। హల్లెలూయా। మన విశ్వాస యాత్రలో సాగిపోయేటువంటి సమయం ఇది, మనం యొక్క విశ్వాస యొక్క ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళిపోయేటువంటి సమయం ఇదే। అందుకు యాత్రికుడు ఏమంటున్నాడంటే, ఇగో దేవుడు నాకు తోడై ఉండకపోతే ఈ మనుషులను ప్రాణముతోనే మృంగివేయాలని చూస్తున్నారు, అందుచేతన భూమి ఆకాశం సృజించేటువంటి యెహోవా నామమునే వలనే కలుగుతుంది కాబట్టి నేను ఆయన వైపు చూస్తున్నాను, నేను ఆయన వైపు తేరు చూస్తున్నాను, ఆయన వైపు నేను కళ్ళెత్తి చూస్తున్నాను, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఆయన గురించి చెప్తుంటే నాకు ఆనందం కలుగుతుంది, ఆయన గురించి మాట్లాడుతుంటే ఇగో సియోను కొండ నుంచి హెర్మోను పర్వతంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం పొరినట్లుగా ఇక నేను అనుభవిస్తున్నాను, అందుచేతన ఇక నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాను ఇక్కడ। హల్లెలూయా। ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇతడు సమస్యల్లో ఉన్నాడు నిజమే, కష్టాల్లో ఉన్నాడు నిజమే, వేదల్లో ఉన్నాడు నిజమే, వెలివేయబడ్డాడు నిజమే, త్రోలు వేయబడ్డాడు నిజమే, కానీ రాయబడేటువంటి మాట ఏంటంటే, ఎంత జరిగినప్పటికీ కూడా ఏ మనుషుడు కూడా ఏంటంటే తన ప్రాణాన్ని తీయలేకపోయాడు, కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు। హల్లెలూయా, హల్లెలూయా। పోయినటువంటి వారం జ్ఞాపకం చేసుకున్నాం, తన అన్నయ్యలు తను ఏం చేసేటంటే గోతులో తోసేసారు, చంపేస్తారనేసి, అయినా తన ప్రాణం కాపాడబడింది,
తన అన్నయ్యను గోతులను తీసి ఇటువంటి మిద్యాలను అమ్మేశారు. అయినా తన ప్రాణం కాపాడబడింది. దేవుడు తన తోడేనాడు కాబట్టి. ఇక మిద్యాలను తీసుకునేటంటే ఆ ఐగుప్తులో ఉన్నట్టుగా ఫరో చేతికి అప్పగించేసి అమ్మేశారు. ఫరో కట్టినటువంటి శ్రమ పెట్టాడు. అయినా తన ప్రాణం కాపాడబడింది. ఎందుకంటే దేవుడు తన తోడేనాడు కాబట్టి. ఇక ఫరో ఇంట్లోనే భయంకరమైన సమస్య వచ్చింది. చెరసాలలో వేయబడిపోయాడు. అక్కడ ఆ చెరసాలు ఏంటంటే అలా ఉంటుంది, బాగా నిలబడడానికి అవకాశం లేదు, కూర్చోడానికి అవకాశం లేదు. అలా ఏంటంటే చక్కగా అలా ఉండే సమయం ఇంచుమించేటంటే కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు అంటుంది అక్కడ. అయినా తన ప్రాణం ఏంటంటే హాని రాలేదు. దేవుడు తనకు తోడై ఉన్నాడు. కారణం ఏంటని చూసినట్లయితే దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. విధేయత కలిగి ఉన్నాడు. ఇగో తనలో ఎటువంటి అపవిత్రం రానిలేదు తను. అందుచేతన దేవుని ఆత్మ లేకపోతే దేవుని యొక్క సన్నిధి లేక దేవుడే తన హృదయంలో ఉండి తనను నడిపించాడు యోసేపును. అందుచేతన యోసేపు ఏంటంటే ఐగుప్తులోనే ఒక గొప్ప ప్రధానిగా మార్చబడ్డాడు అనుకుంటా అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యెహోషువ ఏం చేస్తున్నారంటే, ఎవరు ప్రభా నేను ఎవరినని చెప్పినప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్పనుకోండి, ఎలాగ నన్ను అనుకోండి, ఈ వేలు నాకు కూర్చో పెడుతుంది, మీకు కూర్చో పెడుతుంది, నన్ను ఎంత మాట అంటారా అని నన్ను అంటారు మీరు అనరా? అదేంటి మేము అనమన్నట్టు కూర్చున్నారు నిజంగానా? మామూలుగా ఉండదు. అక్కడ మళ్ళీ అక్కడ యెహోషువ ఎలా పడ్డా నాకు తెలియదు, కానీ ఇక్కడ మామూలుగా ఉండదు. అప్పుడు యెహోషువ అన్నాడు, అయ్యా నేను ఎవరినని ఏం చూపించను, ఎవరినని ఏం చెప్పను అంటే అప్పుడు ఆయనే వాళ్ళ గోత్రాల్లోంచి, ఆయన పితరుల్లోంచి, వారి యొక్క వంశంలోంచి, వారి యొక్క తరగతుల్లోంచి, అన్నిటిలోంచి ప్రతి వాటిని సీట్లు పడినప్పుడు ఆకాను మీద పడ్డాడు తన సీటు. ఆ ఆకాను నేనేమో, ఒకవేళ ఆ ఆకాను మీరేమో జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు అది తీసివేయబడిన తర్వాత తన్ని గోతులటువంటి ఆ యొక్క శపితమైనటువంటి ప్రాంతంలో తీసుకెళ్ళి చంపేసిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళు తోడైన తర్వాత గొప్ప విజయం వాళ్ళు కలిగింది అనుకుంటా అక్కడికి. హల్లెలూయా. అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రత, మనలో ఉన్నటువంటి యొక్క శాపమైంది, మనలో ఉన్నటువంటి యొక్క పాపంతో కూడినటువంటి వాటిని ఏం చేయాలంటే మనము దాన్ని పూర్తిగా చంపేయాలి. ఎందుకంటే మనం చంపలేదు. బాప్తిజం తీసుకున్న రోజు దాన్ని నీటిలో ముంచాము, మనతో కూడా దాన్ని మరలా తిరిగి లేపాము. అది మనల్ని ఏలుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వాటిని విడిచిపెట్టి మనం సాగిపోవాలంట. అలా సాగిపోతే దేవుని కృప మనకు తోడే ఉండి మనం అన్ని విషయాల్లో జయం పొందుతామని చెప్పి వాక్యం. ఇంకొక మాట, చిన్న మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుంటారు. నేను ఎంత గడియారం కట్టేసానంటే ఆ గడియారం మీద కొన్ని మంచి వార్తలు వినపడ్డాయి, కొన్ని చెడ్డ వార్తలు వినపడ్డాయి. అందుకని దాని ఇష్టం ఎప్పుడు మోగాలంటే అప్పుడు మోగుతుంది, అంతే. అలా పెట్టింది దానికి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు రూతు గ్రంథంలో మొదటి అధ్యాయము 20 వచనంలో మనం చూస్తే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనగా మారా అనుడి. నేను సమృద్ధి గల దానినే వెతికితిని, యెహోవా నన్ను నిత్యురాలిగా తిరిగి రాజేసింది. చాలు. ఇది కూడా మనకు అందరూ తెలిసినటువంటి మాట. ఒడియారా పొడివా రూతో వ్రతం తర్కుడే పోదాం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు ఇతను చాలా ధనవంతురాలు, అన్ని విషయాల్లో ధనవంతురాలే, ఏమీ తక్కువ లేదు. భూభాగ విషయంలో, బంధు విషయంలో, శక్తి విషయంలో, ధన విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో, ప్రతి విషయంలో గొప్ప పలుకుబడి. ఇలాంటి పలుకుబడినటువంటి ఈమె హఠాత్తుగా కరువు వచ్చిందంట. కరువు రాగానే ఏమనుకుందంటే, నేను ఇక్కడ ఉండేట కంటే వేరే చోటుకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, వేరే చోటుకు వెళ్ళి అక్కడ ఉంటే, వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే అక్కడ ఉంటే నేను బ్రతకగలను. అక్కడ ఈ కరువు కాలంలో ఇక్కడుండి ఉన్నదంతా పాడు చేసుకుంటాం ఎందుకు అని చెప్పేసి ఆలోచించి తన కుటుంబంతో, ఎంతమంది, 4 వెళ్ళారా, 8 వెళ్ళారా, ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారా, 8 వెళ్ళారా? 4 వెళ్ళారా, 6 వెళ్ళారా? హల్లెలూయా. వాళ్ళు 4 వెళ్ళారు. వాళ్ళు
కానీ వారు ఏం కోల్పోయారంటే ఆత్మీయతను కోల్పోయారు వాళ్ళు, దేవుని సహాయాన్ని కోల్పోయారు వాళ్ళు, దేవుని ప్రసన్నతను కోల్పోయారు వాళ్ళు, దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయారు వాళ్ళు, దేవుని యొక్క ఉన్నత స్థానాన్ని కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయారని చూసినట్టయితే వాళ్ళు శపితమైనటువంటి యొక్క వాటికి లోనైపోయారు. అంటే తన జీవితం ఏమైపోయిందంటే చేదు అయిపోయింది, అంటే శపించబడిపోయారు వాళ్ళు. కారణం ఏంటని చూసినట్లయితే ఉన్నదని డబ్బా కొట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏమైపోయినటువంటి వాళ్ళు ఇంక ఎవరు లేరు, ఇంక అంటే అన్నటువంటి వారు ఎవరు లేనటువంటి ఇక ఒంటరి జీవితం అయిపోయింది వాళ్ళకి. ఇంక వాళ్ళ చేతిలో ఇంకేమీ లేదు. అప్పుడు మరలా వారికి ఏ జ్ఞాపకం వచ్చిందంటే మొదటి యొక్క ఉన్నటువంటి స్థలం జ్ఞాపకం వచ్చిందంట వాళ్ళకి. అక్కడ కరువు పోయిందంట, మరో సస్యశ్యాములతో పంటలు ఏంటంటే చక్కగా పండుతుంది అంట. అక్కడ ఏంటంటే వృద్ధి కలుగుతుంది, అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ ఇగో దేవుని సన్నిధి ఉంది అక్కడ అని మరలా తిరిగి ప్రయాణం వస్తుంటుంటే ఆ పట్టణస్తులు మధురమైనటువంటి కుటుంబం అని, అందమైనటువంటి కుటుంబం అని, పెద్ద కుటుంబం అని పిలుస్తుంటుంటే అప్పుడు ఈమె అంటుంది ఏమంటుందంటే, నేను అప్పుడు దాన్ని కాదు, నేను ఎప్పుడు దాన్ని అంటే చితికిపోయినటువంటి దాన్ని, నేను చేదైనటువంటి అనుభవంలో వెళ్ళినటువంటి దాన్ని, నా జీవితం అంతా ఇప్పుడు తీపిగా లేదు, నా జీవితము చేదైపోయింది, అందుచేత నన్ను మారా అని పిలవని అంటుందండి ఇక్కడ. కానీ దేవునికి వాక్యం చదివిస్తుంది ఏంటంటే శపితమైనటువంటి దాన్ని ఆశీర్వదించడానికి, శపితమైనటువంటి దానిలోంచి ఏంటంటే మళ్ళీ ఒక ఉన్నతమైన స్థితిని లేపడానికి దేవుడు శక్తిమంతుడు. అందును బట్టి అందరూ ప్రజలు ఏంటంటే ఆశీర్వదింపమైనటువంటి వారులారా అని పిలుస్తుంటుంటే ఈమె ఏమంటుందంటే లేదు 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 శపితమైనటువంటి వారులారా అని పిలవండి అంటుందండి ఇక్కడ. ఈ మధ్యాహ్న కాలంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె దేవుని యొక్క స్థలాన్ని, బంధువులు ఉండేటువంటి స్థలాన్ని, పట్టణస్తులు ఉండేటువంటి స్థలాన్ని, అనేక ఇరుగు పొరుగు ఉన్నటువంటి యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శపితమైనటువంటి యొక్క స్థలంలోకి వెళ్ళిపోయిందంట. తెలియక వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఇలాగా అంటే గ్రామంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది పేర్లు రాయబడలేదు. ఇక్కడ ఈమె ఒక్కదాని పేరు రాయబడింది. ఎందుకంటే ఈమె గనురాలుగా, ఈమె ఏంటంటే ఆస్తిపరురాలుగా, ఈమె ఏంటంటే గొప్ప సంపద కలిగినటువంటి వ్యక్తిగా తర్వాత వచ్చిన వాళ్ళు చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారికి కొంత భూమి ఉంది అక్కడ, అంటే వీరికి భూ సంపద కలిగినటువంటి వ్యక్తి. తనకు బంధువుడు ఉన్నాడు, గొప్ప పెద్ద బంధువుడు, అంటే బంధువుల్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటుంది నేను శపితమైనటువంటి దాన్ని అని చెప్తుంది. ఈ రోజున మన చేతులారా మనం చేసుకుంటున్నాము. ఈ రోజున మన చేతులారా మనం ఏంటంటే శపితమైనటువంటి వాటిలో మనం వెళ్ళిపోతున్నాము. ప్రజలందరూ మనల్ని ఏంటంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అని పిలుస్తుంటుంటే, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అని మనల్ని పిలుస్తుంటుంటే మనం ఏమంటున్నామంటే నేను దేవుని చేత ఆశీర్వదించినటువంటి వ్యక్తిని కాదు, నేను ఏంటంటే శపించబడినటువంటి వ్యక్తిని అంటారు. మనం శపితమైపోయామని చూసినట్లయితే అపవిత్రత మనలో ఉంటుంది. ఎందుకు మనం శపితమైపోయింటే దేవుని మాట వింటలేదు మనము. ఎందుకు మనం శపితమైపోయామని చూసినట్లయితే విధేయత లేదు మనకి. ఎందుకు మనం శపితమైపోయామని చూసినట్లయితే మన హృదయం అంతా ఏంటంటే పాపంతో నిండిపోయింది. అందుకని కీర్తనకారుడు అంటున్నా కదా, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఎందురు అంటున్నాడు ఇక్కడ. అంటే మధ్యాహ్న కాల సమయంలో వీళ్ళందరి కోసం మనం చెప్పుకున్నాం కదా, నేను నా కోసం, మీరు మీకోసం ఒకవేళ ఆలోచించినట్లయితే దేవుడు మీకు తోడై ఉన్నాడా? ఆయన మన పక్షంగా వస్తున్నాడా? ఆయన మనతో ఉన్నాడా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏంటంటే మోసం మీద ఏంటంటే సనుకుంటూ, మోసం ఏంటంటే ఇదిగో మమ్మల్ని చంపడానికి చూసావా, ఐగుప్తులో ఒక సమాధులు లేవనుకుంటున్నావా అని చెప్పేసి తనని అంటుంటే మోసం ఒకటే. ఇప్పుడు ఏం చేయను ప్రభా అంటున్నాడు. అంతే. అప్పుడు నువ్వు నన్ను అడగవలసినటువంటి సమయం కాదు ఇది. ఇప్పుడు నీ నోరారా పలికేటువంటి మాట ప్రతిది కూడా జరుగుతుంది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ నోరారా ఏ మాట అయితే పలుకుతున్నా మాట ప్రతిది జరగబోతుంది అక్కడ. అందుచేతనే దేవుడు యెహోవా మోసే నువ్వు సాగిపో అంటున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు ఏ మాట పలుకు, అలాగని విపరీతమైన మాటలు పలకండి. హల్లెలూయా.
జరిగిపోతుంది అది. ఎందుకంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రార్థన చేసినంతకాలం చేశారు అంటే ఇక్కడి నుంచి ప్రార్థన చేయొద్దని కాదు. ఎప్పుడు అంటే ఆ సమయం అంటే అలాంటి సమయం వచ్చినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, ఇంకా నాకు ఎటువంటి దారి లేదు అనేటువంటి సమయంలో నువ్వు వాడవలసినటువంటి ఖడ్గం, నువ్వు వాడవలసినటువంటి పదం, నువ్వు వాడవలసినటువంటి ఆయుధం ఏంటని చూసినట్లయితే నువ్వు సాగిపోయేదే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపును గాక. ఆమేన్. అప్పుడు దేవుడు ఏంటంటే మోసేతో చెప్పినటువంటి ప్రకారంగా ఏమంటే ఇక తన చేయి చాపి తన చేతిలో ఆ యొక్క కర్రం చాపినప్పుడు సముద్రము, ఎర్ర సముద్రము 2 పాయలు విడిపోయింది అంటండి అక్కడ. అప్పుడు జనులందరూ ఏంటంటే ఆరిన నేలలో వారు ప్రయాణం చేసిపోయారంటండి. అక్కడ శత్రువులు వెనకాల నుంచి చూస్తున్నారు కదా, ఎవరైతే ప్రాణంతో మింగేద్దారని చూస్తున్నారో, ఎవరైతే ప్రాణాలతో వాళ్ళు మింగేసినట్టుంటే వస్తున్నట్టుంటే కదా ఆ ప్రజలు వాళ్ళని చూస్తున్నారే, ఇది ఎర్ర సముద్రం కదా, అసలు సముద్రంలో చెట్లు అనేకమైనటువంటి పుట్టలు, అనేకమైనటువంటి చెత్త చెదారం ఉండాలి కదా, భయంకరమైనటువంటి నిధులు, సముద్రాలు కూడా మార్గాలు ఉంటాయి నిజమే. కానీ వీళ్ళకి దేవుడు ఎంత సరైనటువంటి మార్గం ఎలాగ ఏర్పరిచాడు? ఆరిన నేలలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నన్ను మనకి ఇదే సొంతం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయాణం చేయడం ప్రారంభించారు అక్కడ. కానీ వాళ్ళని దేవుడు ఏంటంటే ఏ శత్రువు అయితే ఈ ప్రజలు దేవుని ప్రజలు ప్రాణాలతో మింగేద్దారని చూసారో అదే శత్రువులు ఏంటంటే ప్రాణాలతోటి వాళ్ళు ఆ జలమయమైపోయారంట. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే సాగిపోతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతావో అప్పుడు దేవుడు వెంటనే కార్యం చేస్తాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ ఎప్పుడైతే లేచి ఇంకా తను ఏంటంటే సాగిపోయాడో, ఆయన చెప్పిన మాట ప్రకారం మాట విన్నాడు, విని సాగిపోయేటువంటి సమయంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. శత్రువులు సహితం కూడా నాశనం చేసి గొప్ప విజయం లేపి ఇశ్రాయేలు అందరూ కట్టిన సంతోషంగా వారి యొక్క స్థలాల్లోకి వెళ్ళిపోయారంట అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతన ఏమంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు మనం చేయవలసినటువంటి మాట ఏంటని చూసినట్లయితే ఒకటి ఆలోచించాలి. ఎప్పుడంటే మనం ఏ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పనండి? ఆ మాట పలుకున్నప్పుడు ఆదికాండం 12 జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాంతో దేవుడు చెప్పండి, నేను ఆశ్రయిస్తే నేను ఆశ్రయిస్తాను, నేను శపిస్తే శపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే సాగిపోతున్నాం కదా. ఇప్పుడు సాగిపోయేటప్పుడు ఒకవేళ ఈ మాట వదుకున చెప్తుంటే అక్కడ నాకు ఒక చిన్న పదం దొరికింది అక్కడ. నిజమే, మనం కొన్ని సమయాల్లో ఇలా రావంటాడు అంటాం. అంటే అందులో అన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నావు కదా. అంటే ఎవరైతే యోగ్యులో యేసుప్రభు వారు చెప్తున్నారు, నువ్వు ఆ పట్టణంలో వెళ్ళినప్పుడు ఆ గృహానికి వెళ్ళి ఆ గృహంలో మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు అక్కడే ఉండాలి. గృహంలోకి వెళ్ళేటువంటి ముందు ఇగో ఈ కుటుంబానికి సమాధానం కలుగును కాక అని పలికినప్పుడు ఆ కుటుంబం యోగ్యమైనదైతే ఆ సమాధానము ఏ సమాధానం? ఆ సమాధానం కలగండి, ఆ సమాధానము ఆ కుటుంబంలో ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం సాగిపోయేటువంటి మాట చెప్తున్నాను. అంటే సాగిపోయే వేళలో పలుకుబడేటువంటి మాట ఏంటో చూసినట్లయితే వారు యోగ్యులైతే వారు దీవించబడతారు, వారు యోగ్యులైతే వారు రక్షించబడతారు, వారు యోగ్యులైతే వాళ్ళు ఏంటంటే బలపరచబడతారు, వారు యోగ్యులైతే జయిస్తారు వాళ్ళు. కానీ ఒకవేళ వాళ్ళని పడికేటువంటి సమయంలో మనం కానీ యోగ్యులు కాకపోయామనుకోండి వాళ్ళు దీవించబడతారంట. మనము ఆదికాండం 12 మీకు అర్థమవుతుంది ఎవరు చేయదు. ఆదికాండం 12 3 కానీ ఏముంది? నీ దేవుడు ఏంటంటే యెహోవా చెప్పింది ఎవరుగా అబ్రహాము, ఇగో నేను ఎవరైతే దీవిస్తారో, ఇగో నేను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఇగో నేను ఎవరైతే ఏంటంటే శపిస్తారో, నేను ఎవరైతే అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. వాళ్ళు యోగ్యులైతే వారికి వెళ్ళిపోతుందంట. మనం ఒకవేళ అయోగ్యులు అయితే వాళ్ళ దగ్గర అంతా మనకి వచ్చేస్తాం. ఒకవేళ మనమే కానీ యోగ్యులు అనుకోండి, అలా అయోగ్యులు అనుకోండి వారి దగ్గర ఏంటంటే మనకి దేవుని యొక్క దీవెన వస్తుందంట. తర్వాత వాళ్ళకు ఉన్నది కూడా మనం తెచ్చుతారు. మనం తీసుకునేటువంటి వాటిలోంచి ఎలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రత్యేకమైన. ఇప్పుడు మనం చేయవలసిన మాట ఏంటంటే మనము సాగిపోయేటువంటి వారిలో ఒక్కరి వలె మనం ఉన్నామంటే మోసే ఏం చేసేటంటే సాగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాగిపోయేటువంటి మనము దేవునికి బలులు అర్పించేటువంటి వారిగా ఉన్నామా? మాట వినేటువంటి వారిగా ఉన్నామా? సాగిపోయేటువంటి మనము దేవునికి హోమ బలులు అర్పించేటువంటి వారిగా ఉన్నామా? దేవునికి విధేయత చూపేటువంటి వారిగా ఉన్నామా? సాగిపోయేటువంటి మనము దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా ఉన్నామా? లేకపోతే దుఃఖపరిచేటువంటి వారిగా ఉన్నామా? సాగిపోయేటువంటి మనము దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారిగా ఉన్నామా? అఘోరపరిచేటువంటి వారిగా ఉన్నామా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-8 వచనాల్లో మనం చూసినప్పుడు మీకా 6
6-7 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకుని వచ్చి బహుళతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవానే నడుపుచున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనే చదువు. హల్లెలూయా. ఏమంటే మనము దేవునికి ఇవ్వాల్సినటువంటిది ఏంటని చూసినట్లయితే మనము న్యాయంగా నడుచుకోవటము, కనికరముగా మనం ఉండటం, ప్రేమించటం, మంచి మనసుతో ఉండటం, దీన మనసు కలిగి మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండటము, ఇదే దేవుడు కోరుకుంటున్నాడండి. అప్పుడు మనము సాగిపోయే సమయంలో ఏ మాట పలికినా సరే ఆ మాట అప్పుడు జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాగుంటే, మనం దేవుని మాట వింటే, మొదటి సమయాలు 15:22 ప్రకారంగా మనం మాట వినేటువంటి వరకు మనం ఉంటే, మనం సాగిపోయే సమయంలో నువ్వే మాట పలుకు, ఆ మాట తక్షణమే అక్కడ జరిగిపోతుంది. అక్కడ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాగిపోతున్నటువంటి మనము దేవుని మాట వినేటువంటి వారిగా మనం ఉన్నామా? ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి. ఈ మాట ఇందులో లేదు కానీ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు దేవుని మాట అంటే ఏంటి చెప్పండి. అసలు ఇప్పుడు మాట వినాలి, మాట వినాలి, మాట వినాలి, మాట వినాలని ఈ 66 పుస్తకాల్లో ఉన్నాయి. ఏ మాట వినాలి మనం? మీ దగ్గర నుంచి ఈ సమాధానం దొరికిందా మనం ప్రార్థన చేసుకుందాం. ఏ మాట వినాలి? మనుష్యులు మా మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జనములు మనలను ముంచివేసి యుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి యుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి మనం ఆయన మాట వినేటువంటి వరకు మనం అందరం కూడా స్థిరపరిచి నడిపించబడదుము గాక. ఆమేన్. అందరూ మోకరించండి, మోకరించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడు మారలేదే. ప్రారంభంలో 2 సంవత్సరాలు అయ్యో కూర్చుంటే స్తోత్రము, లేస్తే స్తోత్రము. ఎంత శ్రద్ధ దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క పట్ల ఎంత విధేయత. కానీ 3వ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది. మందిరం మానేశాడు, దేవుని సన్నిధి మానేశాడు, ప్రవక్త చెప్పినటువంటి మాట వింటలేదు, తన సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, సొంత జ్ఞానము, తన ప్రవర్తన అంతా కూడా
దేవునికి వ్యతిరేకంగానే ఉంది. అందుకని దేవుని ఆత్మ సౌలుని విడిచిపోగా దురాత్మ ఒకటి వచ్చి అని రాయబడింది అక్కడ. నిజమే, ఈ రోజున మనం చూసినప్పుడు మనలో ఏ ఆత్మ పనిచేస్తుందో ఒకసారి చూసుకోవాలి. సౌలు 38 సంవత్సరాల నుంచి దేవుని ఆత్మ అనుకున్నాడంట అక్కడ. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేద్దరు, అందరూ ప్రార్థన చేద్దారండి. మనం రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా, దురాత్మ చేత నడిపించబడుతున్నామా? మన హృదయం నిండా అపవిత్రత, మన హృదయంలో పాపంతో కూడినటువంటి సొమ్మంతా మన హృదయంలో ఉంది. మన హృదయంలో చెడు అంతా మన హృదయంలో ఉంది. కనీసం పరిశుద్ధతకు కొంచెమైన చోటు లేదు. అంటే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? లేదు. ఆ మాటకు వస్తే ఇంకా సౌలే రైట్. ఇంకా చెప్పాలంటే ఒక మాటలని, ప్రతి క్షణము ప్రవక్త దేవుని యొక్క మాటను తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో కనీసం వినేవాడు. విధేయత చూపకపోయినా సరే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రజలందరూ మోసం మీద పడిపోతున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? వెనకాల చూస్తే శత్రువులు వచ్చేస్తున్నారు, ప్రాణాలతో మింగడానికి వచ్చేస్తున్నారు. ఎదరికి వెళ్ళిపోతే ప్రాణంతో ఉండగానే మేము చనిపోతాము. ఏది మాకు దారి? అది దేవుడు 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 అన్నావు కదా, ఇదేనా అని మోసే మీద ఎన్ని అనరాని మాటలు అన్నారు అందరూ. ఆ సమయంలో మోసే ఏం చేయాలో తెలియలేదు. ప్రభువా అని పిలుస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇది ప్రభువా అని పిలిచే సమయం కాదు, ఇది నిన్ను రారా పలుకు అంటున్నాడు ఇక్కడ. నువ్వు సాగిపోయేటువంటి సమయం ఇది అని చెప్తున్నాడు దేవుడు. నీ నోటి ద్వారా పలికినటువంటి మాటలు స్థిరపరుస్తాను అంటున్నాడు. ఎందుకంటే మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడిని రాయబడింది. అందుకని మోసే ప్రార్థించడం, మోసే చేయి చాపగానే, మోసే కర్ర చాపగానే సముద్రము 2 పాయలు అయిపోయింది అక్కడంతే. మనం కానిస్తాం దేవుని ఇంట్లో కాకుండా బయట కూడా నమ్మకం లేము. మనము దేవుని ఇంట్లో కనీసం విధేయత కాకుండా బయట కూడా విధేయత కలిగి ఉండలేదు మనం. మరి మనం పలికేటువంటి మాట అది తిరిగి మళ్ళీ మనకే వస్తే జాగ్రత్త. పలికేటువంటి ముందు ఆలోచించాలి. అందుకని దేవునికి వాక్యం సెలవిస్తుంది, ప్రభువా నువ్వు కనికరం కోరుతున్నావు అన్నావు. ప్రభువా అయ్యగో నువ్వు తోడై ఉండకపోతే ప్రజలు మమ్మల్ని ప్రాణాలతో మింగేస్తారని రాయబడింది. అయ్యా మీరు మా పక్షంగా ఉన్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మాతో నడవండి ప్రభువా, మాతో రండి ప్రభువా అని మీలో ప్రేరేపణ కలిగినటువంటి వారు ఇద్దరు ప్రార్థన చేయండి.